మనకుంది, మనం తిన్నాం, అది మట్టి పాలు. మనకున్నది నలుగురికి పెట్టాం, అది నా దేవుడు రాసుకుంటాడు. భక్తుల దగ్గర ఉండే లక్షణాల్లో ఇది కూడా ఒకటి. ఒక మనిషికి పట్టెడన్నా మనం పెట్టింది దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా చేరింది. ఒక ఆడపిల్లకు ఒక చిన్న చీర ఇచ్చింది, దేవుని సన్నిధికి జ్ఞాపకంగా చేర్చబడింది. ఒక తల్లిదండ్రులు లేని అభాగ్యులైన పిల్లలకి అంత 2 జతల బట్టలు కొనిపెట్టింది, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరింది. మనం ప్రేమ కలిగి చేసేటువంటి సేవ మనుషులు మర్చిపోతారేమో కానీ దేవుడు రాసుకుంటాడు. నేను ఆకలి గొంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చితిరి, వస్త్రహీనుడనై ఉంటిని, మీరు నాకు వస్త్రం ఇచ్చితిరి, రోగినై ఉంటిని, చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నన్ను దర్శించారు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, మీకోసం నిర్ణయించబడిన నిత్య జీవంలో ప్రవేశించండి అంటాడు రేపు. ప్రభువా, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావయ్యా, నువ్వెప్పుడు దాహంగా ఉన్నావయ్యా, నువ్వెప్పుడు రోగిగా ఉన్నావయ్యా, నువ్వెప్పుడు వస్త్రహీనుడవై ఉన్నావయ్యా, నువ్వెప్పుడు జైల్లో పడ్డావయ్యా అని పరిశుద్ధులు అడిగితే ఆయన చెప్తాడట, ఈ నా సహోదరులలో ఒకరికి చేసితిరి గనుక మీరు నాకు చేసినట్టే, మీరు నాకు చేసినట్టే. మనం చేసేటువంటి కార్యములు, మనం చూపే ప్రేమ మనుషులకు కాదమ్మా, అది డైరెక్ట్గా దేవునికే అందుతుంది. ఆయనే అన్నాడు మత్తయి సువార్తలో, మనం ప్రేమ కలిగి చేసే సేవ దేవుడు రాసుకుంటాడట. ఏ రోజు ఎంతమందికి ఎన్ని రకాలుగా మనం మేలు చేశామో. ఒక సత్యదర్శనం పుస్తకం ఒకళ్ళకి ఇస్తే వాళ్ళకి సువార్త అందించినట్టు. ఏమండి, 10 రూపాయలు పెట్టి ఒకళ్ళకి అంత అన్నం ప్యాకెట్ ఇస్తే వాళ్ళకంతా అవి మొత్తం, నువ్వు చిన్నది చేయి పెద్దది చేయి, మొత్తం ఎంత ఆశ్చర్యకరుడో చూడండి. మన పాపాలేమో తన వీపు వెనక వేస్తాడంట, మనం చేసిన సత్క్రియలేమో తన గ్రంథంలో రాస్తాడట. మంచి యేసయ్య కదా, మంచి యేసయ్య కదా. మన దోషాలేమో వీపు వెనక వేస్తాడంట, మనం చేసిన సత్క్రియలు తన గ్రంథంలో రాసుకొని పెట్టుకుంటాడు.